Hi friends, welcome back to the channel. Go was around 955 200 watt soundbar and Zebronics 7400 Pro 180 watt soundbar. ఈ రెండు కూడా బడ్జెట్ లో వస్తున్నాయి. గోవో అరౌండ్ 5500 లో అవైలబుల్ ఉంది ఇప్పుడు అమెజాన్ లో, అండ్ Zebronics మీకు 6500 రూపీస్ ప్రైస్ పాయింట్ లో అవైలబుల్ ఉంది. ప్రైసింగ్ విషయంలోనే మీరు గుర్తుపెట్టుకోండి, ఒక 1000 రూపాయలు Zebronics కంటే కూడా గోవోనే మీకు తక్కువగా వస్తుంది. 5500 6500. కానీ అవుట్పుట్ ఇది 200 వాట్ తో వస్తుంది, ఇది మీకు 180 వాట్ తో వచ్చింది. మాక్సిమం ఆఫ్ ద ఆడియన్స్ అంటే మిడిల్ క్లాస్ లో చాలా మంది ఈ 5-6000 రూపాయల ప్రైస్ పాయింట్స్ లోనే సౌండ్ బార్స్ ని చూస్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఈ వీడియోలో ఈ రెండు సౌండ్ బార్స్ ని కంపేర్ చేస్తాను. ఎందుకు ఈ రెండింటిని అంటే 5.1 ఛానల్ తో వస్తున్నాయి. రిమైనింగ్ అదర్ బ్రాండ్స్ అన్నింటిలో కూడా 2.1 ఛానల్ అంటే ఒక సౌండ్ బార్ అండ్ ఒక సబ్ ఊఫర్ ఇవి మాత్రమే ఉంటాయి. వీటిలో మీకు 2 శాటిలైట్ స్పీకర్స్ వస్తున్నాయి. సబ్ ఊఫర్ సౌండ్ బార్ తో పాటు 2 శాటిలైట్ స్పీకర్స్ వస్తాయి. అండ్ ఇది స్పాన్సర్ వీడియోనే, కానీ ఎక్కడ కూడా బయస్డ్ గా మాట్లాడను. నాకు అనిపించింది మీకు వీడియో రూపంలో చూపిస్తూ, సౌండ్ క్వాలిటీ పరంగా ఆడియో రూపంలో వినిపిస్తూ ప్రతి డిఫరెన్స్ మీకు తెలియజేస్తాను. అండ్ ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటుంది ఈ రెండింటి మధ్యలో ఉన్న తేడాలను తప్ప కళ్ళు మూసుకొని వీటిలో దేన్ని కొనుగోలు చేయమని చెప్పి నేను చెప్పను. తేడాలను తెలుసుకోండి, రిమైనింగ్ వాటితో కూడా ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత మీ నిర్ణయాన్ని మీరు తీసుకోండి. రైట్ నౌ ఈ రెండింటిని నేను లాస్ట్ 20-25 డేస్ నుండి యూస్ చేస్తున్నా. అండ్ ఈ వీడియో ఎప్పుడో రావాల్సింది, నేను రియల్మీ GT6 ఓనర్షిప్ రివ్యూలో చెప్పా నెక్స్ట్ ఈ వీడియో పోస్ట్ చేస్తానని, బట్ సేల్స్ టైమ్ లో చేయడం బెటర్ అని చెప్పని ఇప్పుడు చేస్తాను ఈ వీడియోని. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ అన్బాక్సింగ్ దగ్గర నుంచి సౌండ్ క్వాలిటీ వరకు ప్రతి పాయింట్ మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఫస్ట్ గోవో మీకు రెక్టాంగిల్ బాక్స్ తో వస్తుంది. కంఫర్టబుల్ ఉంది, మొత్తం ఓపెన్ చేయడానికి కావండి, పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు, నీట్ గా ప్యాక్ చేసి ఉంచారు. ఇందులో ఫస్ట్ మనకి సౌండ్ బార్ కనబడుతుంది, తర్వాత సబ్ ఊఫర్ కనబడుతుంది, 2 శాటిలైట్ స్పీకర్స్ ఉన్నాయి, ఒక ఆక్స్ కేబుల్ ఇస్తున్నారు, మాన్యువల్ ఇస్తున్నారు, యూజర్ మాన్యువల్, అండ్ ఒక వారంటీ కార్డ్ కూడా వస్తుంది, అండ్ ఫైనలీ ఒక రిమోట్ వస్తుంది. పనిలో పని ఒకసారి మనం ఇప్పుడు Zebronics అన్బాక్సింగ్ కూడా చేసేద్దాం. Zebronics మీకు రెక్టాంగిల్ షేప్ లో రావట్లేదు, ఎల్ షేప్ లో వస్తుంది. ఇది క్యారింగ్ కి గోవాతో కంపేర్ చేస్తే కొంచెం అటు ఇటుగానే ఉంటుంది, కానీ అన్బాక్సింగ్ ఎక్స్పీరియన్స్ Zebronics కి నేను చాలా కష్టపడ్డా, అంత కంఫర్ట్ అనిపించలేదు ఓపెన్ చేసేటప్పుడు. వీళ్ళు కూడా రెక్టాంగిల్ షిఫ్ట్ అయితే బాగుండేది అనిపించింది. ఫైన్, బాక్స్ లోపల కంటెంట్స్ అయితే ఆల్మోస్ట్ గోవాలానే అనిపించింది, కాకపోతే దీంట్లో యూజర్ మాన్యువల్ రావట్లేదు. ఒక QR కోడ్ ఇస్తున్నారు, దీన్ని స్కాన్ చేసుకుని మీరు యూజర్ మాన్యువల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఆక్స్ కేబుల్ కూడా రావట్లా. గోవాలో మీకు ఆక్స్ కేబుల్ వస్తుంది బాక్స్ లో, Zebronics లో ఆక్స్ కేబుల్ ప్లేస్ లో పాత 2 పిన్ల కేబుల్ ఇచ్చారు. రిమైనింగ్ సబ్ ఊఫర్, శాటిలైట్ స్పీకర్స్, సౌండ్ బార్, రిమోట్ కంట్రోల్ యాజ్ యూజువల్ ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి డిజైన్ అండ్ లుక్స్ గురించి మాట్లాడుకుందాం. గోవా సౌండ్ బార్ కొంచెం కాంపాక్ట్ ఉంది, కొంచెం స్టైలిష్ ఉంది, గ్లాసీ లుక్ తో వస్తుంది. ఫ్రంట్ మీకు LED డిస్ప్లే కనబడుతుంది, సైడ్స్ మీకు బటన్స్ అని కనబడుతున్నాయి, యాక్సెస్ బటన్స్, ట్రాక్ ప్రీవియస్ అండ్ నెక్స్ట్ బటన్స్, అండ్ మోడ్ బటన్. గోవా బ్యాడ్జింగ్ కూడా కొంచెం డీసెంట్ ఉంది, డిస్టర్బ్ చేయట్లేదు ఎక్కడ. వీళ్ళు బ్యాక్ వాల్ మౌంట్ చేసుకునే క్లాంప్స్ ఏవైతే ఉంటాయో అవి ఇన్బిల్ట్ వీళ్ళే ఫిట్ చేసి ఇస్తున్నారు. సపరేట్ గా స్క్రూస్ క్లాంప్స్ ఇచ్చేసి మనం బిగించుకోవాల్సిన అవసరం లేదు. గోడకు తగిలించుకోవాలనుకుంటే సౌండ్ బార్ ని మనం తగిలించేస్తే సరిపోతుంది. అండ్ బ్యాక్ సైడ్ పోర్ట్స్ చూసుకుంటే USB పోర్ట్ ఉంది, ఆక్స్ పోర్ట్ ఉంది, HDMI పోర్ట్, ఆప్టికల్ పోర్ట్, శాటిలైట్ స్పీకర్స్ కి అండ్ బేస్ అవుట్పుట్ కి వెంట్స్ ఉన్నాయి, అండ్ DC పవర్ ఇన్పుట్ ఉంది. కానీ వన్ థింగ్, ఈ పోర్ట్స్ అన్నిటికీ కూడా కొంచెం స్పేస్ మెయింటైన్ చేశారు. అన్ని పిన్లు ఒకే దగ్గర కొంచెం క్లమ్సీగా లేకుండా కొంచెం స్పేస్ మెయింటైన్ చేశారు. అండ్ ఈ సౌండ్ బార్ ని పక్కకు పెట్టేద్దాం. శాటిలైట్ స్పీకర్స్ కూడా లుక్స్ బాగున్నాయి, రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిజైన్ డిఫరెంట్ ఉంది. కింద ఒక స్టాండ్ కూడా ఇచ్చారు, దీన్ని మీరు కావాలనుకుంటే డిటాచ్ చేసేసుకోవచ్చు వాల్ మౌంట్ చేసుకునేటప్పుడు, లేదు టేబుల్ టాప్ మీద యూస్ చేసుకోవాలనుకుంటే ఈ స్టాండ్ పెట్టుకోండి. లుక్ మాత్రం కొంచెం ప్రీమియం శాటిలైట్ స్పీకర్ లా అనిపించింది. అండ్ సైజ్ కూడా శాటిలైట్ స్పీకర్స్ కొంచెం పొడవుగా అనిపిస్తున్నాయి. అండ్ సబ్ ఊఫర్ కూడా రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిజైన్ చేంజ్ చేశారు. ఓవరాల్ కొంచెం లుక్స్ పరంగా అయితే స్టైలిష్ గా ఇంట్లో మనం ఎక్కడ పెట్టుకున్నా కానీ సూట్ అయ్యేలా అనిపించినాయి. అండ్ ఇప్పుడు Zebronics లుక్స్ చూద్దాం. దీనికి వాల్ మౌంట్ క్లాప్స్ ఇన్బిల్ట్ రావట్లేదు, సపరేట్ గా బాక్స్ లో ఇస్తున్నారు. మీరు ఒకవేళ వాల్ మౌంట్ చేసుకోవాలి అనుకుంటే స్క్రూస్ అవన్నీ బాక్స్ లో ఇస్తున్నారు, సపరేట్ గా మళ్ళీ మనం బిగించుకోవాలి. వీళ్ళు కూడా కొంచెం అటాచ్ చేసేసి ఇస్తే బాగుండేది. రిమైనింగ్ అన్ని బ్రాండ్స్ కూడా అటాచ్ చేసేస్తాయి, కానీ Zebronics లో మీకు అటాచ్ రావట్లేదు. అండ్ బ్యాక్ సైడ్ పోర్ట్స్ చూసుకుంటే సేమ్ గోవాలో ఉన్న పోర్ట్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. ఆక్స్ పోర్ట్, ఆప్టికల్ పోర్ట్, HDMI అన్ని పోర్ట్స్ ఉన్నాయి, కాకపోతే స్పేస్ లేదు. పక్కన పెట్టి చూపిస్తున్నాను చూడండి. గోవాలో మీకు స్పేస్ మెయింటైన్ చేశారు, ఇక్కడ కొంచెం క్లమ్సీ అనిపిస్తుంది, అన్ని ఒకటే దగ్గరలో పెట్టుకోవాల్సి వస్తుంది. గోవాతో కంపేర్ చేస్తే కొంచెం Zebronics కొంచెం పొడవుగా ఉంది, మరి అంత కాంపాక్ట్ ఏం కాదు. ఈవెన్ సబ్ ఊఫర్ కూడా, గోవా సబ్ ఊఫర్ మీకు కాంపాక్ట్ అనిపిస్తుంది, ఇది 200 వాట్ అవుట్పుట్ తో వస్తున్నా కానీ Zebronics సబ్ ఊఫర్ కొంచెం సైజ్ పెద్దగా ఉంది. రెగ్యులర్ గా మనం చూసే డిజైన్ ఇది, Zebronics ఎప్పటి నుంచో ఇదే డిజైన్ లో ఉంది. ఇప్పుడు ఒకసారి రిమోట్ కూడా చెక్ చేద్దాం. అన్ని కంట్రోల్స్ ఉన్నాయి Zebronics లో, గోవాలో కూడా అన్ని కంట్రోల్స్ ఉన్నాయి. కాకపోతే ఒకటి కొంచెం ఇంప్రెస్ చేసే కంట్రోల్ ఏంటంటే గోవాలో 2.5 ఛానల్ కి మీరు కన్వర్ట్ అవ్వచ్చు కావాలంటే. అంటే శాటిలైట్ స్పీకర్స్ ని ఆఫ్ చేసేసి ఓన్లీ సబ్ ఊఫర్ అండ్ సౌండ్ బార్ ఈ 2 మాత్రమే పనిచేస్తాయి. ఎప్పుడన్నా నైట్ టైం మీకు ఇది ఉపయోగపడవచ్చు. కానీ Zebronics లో మీరు ఎట్ ఎ టైం 5.1 ఛానల్ ఉపయోగించాల్సిందే, అంటే శాటిలైట్ స్పీకర్స్ కూడా ఖచ్చితంగా పనిచేస్తూ ఉండాల్సిందే. 2.1 ఛానల్ కి కన్వర్ట్ అవడానికి అయితే Zebronics లో లేదు. రిమైనింగ్ శాటిలైట్ స్పీకర్స్ వాల్యూమ్ పెంచుకోవాలనుకున్నా, సౌండ్ బార్ వాల్యూమ్ పెంచాలన్నా, సబ్ ఊఫర్ వాల్యూమ్ పెంచాలన్నా, బేస్ ట్రబుల్స్ కంట్రోల్ చేసుకోవడానికి అన్ని కంట్రోల్స్ 2 రిమోట్స్ లో వచ్చేస్తున్నాయి. కానీ రెండింటిలో బ్యాటరీలు రావు, సపరేట్ గా మీరు కొనుక్కోవాలి. కనెక్టివిటీస్ పరంగా మాట్లాడితే ఫిజికల్ కనెక్టివిటీస్ అని మీరు చూసారు ఆల్రెడీ, HDMI, ఆప్టికల్, ఆర్క్ మోడ్స్ ఇవన్నీ. బట్ మనం రెగ్యులర్ గా యూస్ చేసేది బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని. గోవా సౌండ్ బార్ మీకు బ్లూటూత్ వర్షన్ 5.3 తో వస్తుంది. నేను దీన్ని జనరల్ గా పవర్ ఆన్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా రీకనెక్ట్ అయిపోతుంది. ఇది మనం సపరేట్ గా బ్లూటూత్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. Zebronics మాత్రం బ్లూటూత్ వర్షన్ 5.0 తో వస్తుంది. ఎందుకు ఇక్కడ బ్యాక్ స్టెప్ వేసారో నాకు అర్థం కాలేదు. ఆటోమేటిక్ గా కనెక్ట్ అవ్వదు బ్లూటూత్ 5.0. అండ్ ఇంకా గోవా స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 5.25 ఇంచ్ సబ్ ఊఫర్ వస్తుంది, 2 ఇంచెస్ 2 శాటిలైట్ స్పీకర్స్ వస్తున్నాయి. ఓవరాల్ సౌండ్ బార్, శాటిలైట్ స్పీకర్స్ అండ్ సబ్ ఊఫర్ ఇవన్నీ కలుపుకొని 200 వాట్ అవుట్పుట్ ఇస్తుంది. అండ్ Zebronics లో కూడా సేమ్ 4 కలుపుకొని
కలుపుకొని 180 వాట్ అవుట్పుట్ వస్తుంది. అండ్ గోవాలో మీకు 3D సరౌండెడ్ టెక్నాలజీ ఉంది. దీన్నే వీళ్ళు DSP టెక్నాలజీ అని కూడా పిలుస్తూ ఉంటారు, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ టెక్నాలజీ. ఇది మీకు హై వాల్యూమ్స్ లో కూడా కొంచెం ట్రెబుల్స్ కి అంటే వోకల్స్ కి ఇన్స్ట్రుమెంట్స్ కి కొంచెం క్లియర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ట్రై చేసిద్ది. అండ్ ఎకో ఫ్రీ సౌండ్ ఇచ్చింది, అంటే సౌండ్ మళ్ళీ మనకి రీవర్బ్ అవ్వకుండా కొంచెం ఎకో ఫ్రీ సౌండ్ ఇచ్చింది. అలానే దీంట్లో 3 ఈక్వలైజర్ మోడ్స్ ఇచ్చారు. రిమోట్ ద్వారా మనం స్విచ్ అవ్వచ్చు. 1 మూవీస్ కి, 2 మ్యూజిక్ కి, 3 న్యూస్ కి. దీని మాక్సిమం నేను సౌండ్ పరంగా కంపేర్ చేశాను. ఏది బాగుంది అని చెప్పి అనేది నేను స్ట్రైట్ గా చెప్పకుండా ఇప్పుడు మీకు కొన్ని మ్యూజిక్స్ ప్లే చేస్తాను. నేను 20-25 డేస్ నుంచి యూస్ చేస్తాను. నేను ఒక వెర్డిక్ట్ వచ్చా, అది సౌండ్ వినిపించిన తర్వాత మీతో షేర్ చేసుకుంటా. బట్ రైట్ నో ఒకసారి మీరు సౌండ్ ఎక్స్పీరియన్స్ చేయండి, ఆ తర్వాత నేను మాట్లాడతా. సో ఇప్పుడు సౌండ్ క్వాలిటీ మీరు విన్నారు, మీ అభిప్రాయాన్ని ఫస్ట్ కమెంట్ చేయండి. నేనేం ఫీల్ అయ్యాను అంటే, సౌండ్ నాణ్యత అయితే మనం ఏదైతే విన్నామో ఆ పాటల నాణ్యత, నేను మన భాషలో ఎందుకు చెప్తానో అర్థం చేసుకోండి. నాణ్యత అయితే రెండింట్లో లేదనిపించింది. కొంచెం బ్యాలెన్స్ లెవెల్స్ అయితే గోవా మెయింటైన్ చేసింది. జెబ్రానిక్స్ లో హై లెవెల్ బేస్ ఉంది, అది అదురుతుంది, గ్రౌండ్ అదిరి అంత బేస్ వస్తుంది. కాకపోతే అది డిస్ట్రాక్ట్ చేస్తుంది, అంటే వోకల్స్ ఇన్స్ట్రుమెంట్స్ వీటి పరంగా మాట్లాడితే డామినేట్ అయిపోతున్నాయి, బేస్ ఓవర్కమ్ చేసేస్తుంది వాటిని. ప్లెజెంట్ లెవెల్స్ అయితే కొంచెం తక్కువగానే అనిపిస్తున్నాయి. అదే గోవాలో చూసుకుంటే బేస్ జెబ్రానిక్స్ అంత బేస్ లేదు, కాకపోతే బ్యాలెన్స్డ్ ఉంది సౌండ్ మొత్తం కూడా, అంటే వోకల్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ఫాక్ట్ ట్రెబుల్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు నాకు అనిపించింది. అండ్ హై లెవెల్ బేస్ లో హై లెవెల్ ట్రెబుల్ లోనే 2 నేను పెట్టిన ప్లే చేసింది. కాకపోతే దీంట్లో హై లెవెల్ బేస్ ఇంకొంచెం పెంచొచ్చు అనిపించింది. మీరు ఒకవేళ హై బేస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, కొద్దిగా ట్రెబుల్స్ అటు ఇటు పర్లేదు అని చెప్పి అనుకుంటే దీన్ని మీరు చూడొచ్చులే, కానీ బ్యాలెన్స్ సౌండ్ కావాలనుకుంటే దీని వైపు చూడండి. కొంచెం గుద్దుడు బేస్ లెవెల్స్ అయితే కొంచెం తక్కువ ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఆస్థెటిక్స్ డిజైన్స్ లుక్స్ వాటి పరంగా కూడా గోవా కొద్దిగా ఎడ్జ్ ఉంది జెబ్రానిక్స్ తో కంపేర్ చేస్తే, ఇది డిజైన్ లుక్స్ వాటి పరంగా. అండ్ ఈవెన్ సౌండ్ అవుట్పుట్ టెక్నికల్ గా మనకి పేపర్ మీద కనబడుతుంది, ఇది మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. 180 వాట్ సౌండ్ కాబట్టి దీనికంటే కూడా ఇది 200 వాట్ కాబట్టి ఇది కొంచెం డామినేట్ చేస్తుంది. దీంట్లో 80% వాల్యూమ్ లా అనిపిస్తుంది, దీంట్లో 90% వాల్యూమ్ లా అనిపించింది. సో ఇంకా నా ఇంటెన్షన్ ఏంటో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నాణ్యత అయితే రెండింట్లో లేదు. ఈ డిఫరెన్సెస్ ని బట్టి మీ డెసిషన్ కూడా మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. కానీ ప్రైసింగ్ గుర్తుపెట్టుకోవాలి మనం. ఇప్పుడు ఆఫర్స్ లో 5500 వస్తుంది గోవో, అండ్ ఇది మీకు 6500 వస్తుంది. బట్ ఈ ప్రైజెస్ ని మైండ్ లో పెట్టుకుంటే మాత్రం నేను దీన్ని పిక్ చేసుకోండి అని చెప్తా. 5.1 ఛానల్ 5500 రూపీస్ ప్రైస్ పాయింట్ లో, దట్టు 200 వాట్ అవుట్పుట్ తో వస్తుంది కాబట్టి కన్సిడర్ చేయొచ్చు మనం. దాన్ని బట్టి ఇక ఈ డిఫరెన్సెస్ ప్రైజెస్ సౌండ్ అవుట్పుట్ ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని మీ డెసిషన్ మీద తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, అని ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.